మీ సొంత జాగిరిలాగా దీని గేటు. ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి 15 సంవత్సరాలు ఎమ్మెల్యేకి చేసి ఒక రాష్ట్ర మంత్రివర్గ చేసి నువ్వు ప్రజలకు ఏమిస్తున్నావు? ఏకవచనంతో ప్రతి ఓడిని ఏకవచనంతో మాట్లాడుతున్నావు. లా అండ్ ఆర్డర్ కాపాల్సిన ఒక సిఐని దున్నపోతా అంటున్నావు. అంటే నువ్వు రేపొద్దున నువ్వు ఏం నేర్పిస్తున్నావు? రేపొద్దు యువతరానికి ఏం నేర్పిస్తున్నావు? నీ కొడుక్కి ఏం నేర్పిస్తున్నావు? ఇదేనా నీ కొడుకు నువ్వు నేర్పించేది? రేపు యువతరానికి ఇదేనా నేర్పించేది? రేపు భవిష్యత్తు ఎవరి చేతిలో ఉంటుంది? పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు కూడా కక్ష సాధింపు చర్యలు కానీ చేపట్టాలనుకుంటే నువ్వు ఇవాళ కూర్చుని ప్రెస్ మీట్లు మాట్లాడే ధైర్యం కానీ దమ్ము కానీ నీకు నీ కార్యకర్తలకు ఎక్కడ ఉండదు. ఎలక్షన్ జరిగి కౌంటింగ్ జరిగిన మొదటి రోజు మొదలుపెట్టినప్పుడే అరగంటకి పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ కోసమే ఇవాళ నువ్వు ఈ 2 సంవత్సరాల నుంచి నీ నోరు లెగుస్తుంది. ఆ ఒక్క స్టేట్మెంట్ కానీ ఆ రోజు పవన్ కళ్యాణ్ కానీ ఇవ్వకపోతే కౌంటింగ్ అయిన మరుక్షణం నువ్వు కనపడేవాడు కాదు. ఆ విషయం నీకు తెలుసు. నువ్వు ప్రెస్ మీట్లో గగ్గోలు పెట్టావు ఇళ్లకొచ్చి కొట్టారని. ఆ ఒక్క మాట, మన ప్రజల కోసం వచ్చాము కక్ష సాధింపులు కాదు అనే ఒక్క మాట కోసం ఇవాళ నువ్వు కానీ నీ కొడుకు కానీ ఇంకా మాట్లాడుతూ మొదలెట్టారు. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర అభివృద్ధి కోసం పోరాడుతున్నాడు. నీకు ఆ రోజున కానీ 2024లో కూటమి ప్రభుత్వం అధికారం లేకపోతే రాష్ట్రం కానీ మచిలీపట్నం కానీ మొత్తం గంజాయి వనం అయిపోయేది. మచిలీపట్నంలో గంజాయి వనం అయిపోయేది. బందర ప్రజలు ముందే గమనించి అధికారం లేకపోతేనే నీ కొడుకు గంజాయిని తీసుకొచ్చి మా మార్కెట్లో తీసుకొచ్చాడు. అదే అధికారం ఇస్తే 24లో నా పిల్లలు కానీ పిల్లల భవిష్యత్తు కానీ మచిలీపట్నం భవిష్యత్తు పోతని ముందే ఉంచి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో ఇవాళ వరకు ఎన్నడూ లేని మెజారిటీ, భవిష్యత్తులో రేపు వస్తుందో లేదో కూడా తెలియదు, అలాంటి మెజారిటీ కేవలం నిన్ను నీ కొడుకుకి చెప్పులు చెంపలు వాయించి పంపించారు. ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకుని ఇక నుంచైనా సరే నువ్వు తీసుకునే ప్రతి మాట కానీ ప్రతి వాక్కు కానీ క్రమశిక్షణతో మాట్లాడుతూ నేర్చుకో. అలా లేకుండా పేర్ని గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే దాని తీవ్ర పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. పైగా నువ్వు చెప్తున్నావు చూడు, జనసేన వాళ్ళు వైసీపీ గవర్నమెంట్లోని చాలా ఆనందంగా ఉన్నారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వాలు చాలా ఇబ్బంది పడతారు. మేం చెప్పడం కాదురా నాయన, నీ పక్కనున్న ఇదిగో నీ పక్కనున్న నీ మనుషులే ఏంట్రా ఈ దరిద్రం బాబు కొడుకు 2019తో దరిద్రం పోయింది 24తో ఇంకా ఈ దరిద్రం ఏంటని ఎట్లా చూస్తున్నారు చూడండి ఒక్కసారి. ఇంకా ఈ దరిద్రం ఏంట్రా బాబు, మాకు ఇక ఈ పేడ వదలదా ఏంట్రా బాబు పోయాడు అనుకుంటే ఎట్లా చూస్తున్నారు చూడండి. ఇదన్నా చూసి గమనించి ఇప్పటికైనా మారు పేరునాని గారు జీవితంలో ఇదన్నా మారండి. ఇంకోసారి కానీ అవ్వాకు చవాకులు పేల్తే పవన్ కళ్యాణ్ గారి గురించి ఇంకోసారి కానీ ఎక్కువ తక్కువలు మాట్లాడితే దాని పరిణామం ఎలా ఉండదో నీకు బాగా తెలుసు. నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇవాళ నువ్వు ఏవైతే మీటింగ్ పెట్టావో నీ ఇల్లు ధ్వంసం అవ్వకుండా కాపాడింది ఆ రోజు నేనే. ఆ విషయం నీకు తెలుసుగా. అది మాకు నేర్పించిన పవన్ కళ్యాణ్ గారు మాకు నేర్పించిన విధానం అది. ఒక్కసారి కానీ మమ్మల్ని కానీ విడిగా ఇంకోసారి పవన్ కళ్యాణ్ గారి గురించి తప్పుగా మాట్లాడితే చాలా తీవ్ర ఇబ్బందులు పడతావు పేరునే కానీ నువ్వు కానీ నీ కొడుకు కానీ. ఇవాళకి నీ కొడుక్కి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, వీడికి సీట్ లేదు బాబు ఇక వీడిని పంపించండి పక్కకి. 4 రోజుల క్రితం 5 రోజుల క్రితం నువ్వే ప్రెస్ విడుదల చేశావు నీ కొడుకుని చూపించుకుంటూ. ఆ రోజు చెప్పాడు మాకు అక్కడ, ఎందుకంటే నీ పక్కన ఉన్న మనుషులే నీకు ఎలా చెప్తారో. స్పైసు చంద్రబాబు గారును మనోహర్ గారు ఉన్నప్పుడు కొల్లు రవీంద్ర గారి ఆడపిల్లల్ని ఎలా చెప్పొద్దన్నారు, నీ పక్కన ఉన్న స్పైసే మాకు చెప్పారు. ఈ దరిద్రాన్ని వదిలిపోయిందిరా బాబు, ఇంకో దరిద్రాన్ని తీసుకురండి రా బాబు అంటే మళ్ళీ నువ్వు మొదలెట్టావేంట్రా అని బాబు ఎడసొస్తున్నాడు చూడు. ఇది చూసి అయినా సరే గమనించి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి పేరునాని గారు.